Namaskaram. My name is Jakul Ashok Yadav, Treasurer, Lions Club of Bignur, SSV Region 320, Telangana in India. మేము చేసినటువంటి చాలా రకమైనటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి బిగ్నూర్ ప్రాథమిక హెల్త్ సెంటర్లో చేసినటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ ని మరి ఈ సక్సెస్ స్టోరీ కాంపిటీషన్ లో భాగంగా ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ పర్మనెంట్ ప్రాజెక్టు చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటంటే మరి ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కనీసం కూర్చోడానికి బెంచీలు అలాగే కుర్చీలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అలాగే ఈ హాస్పిటల్కి చాలా మంది డెలివరీ కోసం ఇక్కడికి ఈ హాస్పిటల్కి వస్తుంటారు. ఇక్కడ డెలివరీ కేసెస్ చాలా చేస్తుంటారు. మరి వాళ్ళు ఒక బెడ్కి మరొక బెడ్కి మధ్యలో ప్రైవసీ లేకుండా డ్రెస్సులు మార్చుకున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలతోటి అపరిశుభ్ర వాతావరణంతో ఇక్కడ వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. మేము మా క్లబ్ ఫౌండర్ గజ్జల భిక్షపతి గారు, అలాగే ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి అతిమముల శ్రీధర్ గారు, అలాగే మా క్లబ్ సభ్యులు అందరూ కలిసి కూర్చొని ఈ హాస్పిటల్లో కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని నిర్ణయించుకోవడం జరిగింది. అప్పటి క్లబ్ ప్రెసిడెంట్ బూర్ల రేణుకుమార్ గారు మరి ఫాస్ట్ గవర్నర్ అయినటువంటి విటి రాజ్ కుమార్ గారి సహాయంతో మరి ఈ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ని డిసెంబర్ 2018 సంవత్సరంలో డాక్టర్ లైన్ ప్రకాష్ రావు గారి చేతుల మీదుగా ఈ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించి వాటి స్థానంలో మరి పండ్ల మొక్కల్ని, పూల మొక్కల్ని, అలాగే ఔషధ మొక్కల్ని నాటించి వాటి చుట్టూ ఒక మంచి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి రోగులకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు డ్రెస్సులు మార్చుకున్నప్పుడు మంచి ప్రవేశంగా ఉండడం కోసము ఒక బెడ్కు మరొక బెడ్కి మరి మధ్యలో ఇక్కడ కర్టన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నేను ఒక ఆయను అక్కడ బట్టలు మార్చుకున్నందుకు పేషెంట్కు ఇబ్బంది అయితే వాళ్ళు ఈ పర్దలు ఇచ్చిండ్రు. ఇప్పుడు బాగుంది సార్. అలాగే ఇక్కడికి వచ్చిన రోగులకు మరి విశ్రాంతి తీసుకోవడానికి మరి బెంచీలను మరి కూర్చోవడానికి చైర్స్ ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బిగ్నూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ఉపాధి కోసం సౌదీ, దుబాయ్, ఖత్తర్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అనుకోకుండా వారి యొక్క బంధువులు అకస్మాత్తుగా చనిపోయినప్పుడు వారు వచ్చే వరకు బాడీని ఉంచడానికి కనీస వసతి లేదని చెప్పేసి ఆలోచించి క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ మధ్య చంద్రకాంత రెడ్డి గారి సహాయంతో మరి ఒక బాడీ ఫ్రీజర్ ని ఈ యొక్క పిహెచ్సిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ డాక్టర్ రవీందర్, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి బిగ్నూర్. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. లయన్స్ క్లబ్ వారి సహకారంతో మా పిహెచ్సిలో కొన్ని పేషెంట్లకు కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కూర్చోవడానికి వెయిటింగ్ ఏరియాలో బల్లలు వేయడం జరిగింది. అలాగే హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది. హెర్బల్ గార్డెన్స్కి కావాల్సిన కొన్ని ప్లాంట్స్ మరియు ట్రీ గార్డ్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గార్డెన్ చుట్టూ కంచె వేయడం కూడా జరిగింది. దీనికి వాళ్ళు సహకారం చేశారు. అలాగే పిహెచ్సిలో డోర్స్లకి తర్వాత విండోస్కి కర్టెన్స్ ఏర్పాటు చేశారు. అలాగే పిహెచ్సికి అంటే మండల పరిధిలో అందరికీ ఉపయోగపడే విధంగా ఫ్రీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మాకు కావాల్సినప్పుడల్లా లయన్స్ క్లబ్ వాళ్ళు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వారి యొక్క సహకారం ముందు ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ మండల ప్రజలకు మరింత సేవలు అందించడానికి వాళ్ళు తోడ్పడతారని ఆశిస్తున్నాను. 2018 సంవత్సరంలో మరి ఈ యొక్క పిహెచ్సికి స్టేట్ లెవెల్లో బెస్ట్ పిహెచ్సిగా అవార్డుకి సెలెక్ట్ అయింది. ఇలా సెలెక్ట్ కావడంలో మన క్లబ్ తరఫున చేసినటువంటి పర్మనెంట్ ప్రాజెక్టు కూడా ఒక భాగమైనందుకు మేము మా క్లబ్ సభ్యులందరము ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల మాకు కాయకల్ప అవార్డు రావడం కూడా జరిగింది. ఇది స్టేట్ వైడ్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలాగే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్లో కూడా మా పిహెచ్సికి అక్రెడిటేషన్ వచ్చింది. వీటన్నింటికి మాకు హెల్ప్ చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి మరియు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఈ పర్మనెంట్ ప్రాజెక్టు ప్రారంభించి ఈనాటికి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తున్న ప్రతిరోజు ఎంతో మంది రోగులకు అలాగే ఈ యొక్క వసతులు ఉపయోగపడుతున్నందుకు మేము ఇక్కడికి వచ్చేటువంటి రోగులు మరి అలాగే పట్టణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నేను బిగ్నూర్ గ్రామంలో ఉంటా. ఆరోగ్యం బాగాలేకపోతే ఏదే హాస్పిటల్ వస్తున్నా చూపించుకుంటున్నాను. హాస్పిటల్ చూపించుకున్నప్పుడు అన్ని పిచ్చి చెట్లు ఉంటుండే. ఈ చెట్లన్నీ లయన్స్ క్లబ్లు చేపించారు. అదో మంచిగా ఉన్నది. కూర్చోడానికి బెంచీలు కూడా పెట్టించారు. అప్పుడు మంచిగా లేకుండా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు. లయన్స్ క్లబ్ వాళ్ళకు ధన్యవాదాలు.
మేము చేపట్టిన ఈ పర్మనెంట్ ప్రాజెక్టు 100% సక్సెస్ఫుల్ అయిందని చెప్పేసి మేము మా క్లబ్ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే మన యొక్క క్లబ్ సేవలు మున్ముందు మరింత మన లయన్స్ క్లబ్ యొక్క సేవల్ని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రస్తుత క్లబ్ అధ్యక్షులు పురం రాజమౌళి గారికి, అలాగే సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ గారికి, మరియు క్లబ్ సభ్యులకు, అలాగే డిస్టిక్, అలాగే స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ క్లబ్ సభ్యులకు, లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కోవిడ్ నియమాలను పాటిస్తూ స్టే హోమ్, స్టే సేఫ్ అనేది మర్చిపోకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ జై లైనిజం.